కాళేశ్వరం విషయానికి వస్తే ఎందుకు మరింత భూతద్దం పెట్టి చూడవలసిన అవసరం వస్తుంది ఇక్కడ రాష్ట్ర సర్కార్? పోలవరం ప్రాజెక్టు కూడా పలుమార్లు ఇక్కడ కూలిపోయింది కదా, దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ జాతీయ ప్రాజెక్టును ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా? ఏంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎందుకు టార్గెట్ అయింది? ఈరోజు పేపర్లో కూడా చూసిన నేను ఆరోసారి పోలవరం ప్రాజెక్టులో కుంగుబాటు అని, కానీ అక్కడికి మాత్రం ఎన్డీఎస్ఏ వెళ్ళదు. అక్కడ ఏ రకమైన పరిశీలనలు ఉండవు, అక్కడ ఏ రకమైన కమిషన్లు కమిటీలు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు టార్గెట్ కదా. ఎవరికి టార్గెట్? బీజేపీకి టార్గెటే, కేంద్రంలో ప్రభుత్వానికి, కాంగ్రెస్కు టార్గెటే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే కదా ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలమైంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైంది అని అంటే కేసీఆర్ విఫలమైందని చెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఒక దరిద్రమైన ప్రయత్నం. కానీ ఇది ప్రజలకు తెలుసు. ఇగో నిన్న మొన్నటి నుంచి పంపులు స్టార్ట్ అయినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకపోతే ఏడికెళ్ళి నీళ్ళు గుంచదు? నంది పంప్ హౌస్ కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, ఇలా మొత్తం ఎక్కడైతే కన్నపల్లి దగ్గర మాత్రమే మీరు పంపులు స్టార్ట్ చేస్తలేరు, కావాలని చేస్తాం. మొన్నదాకా నీళ్ళు ఉండే, ఎక్కడ నీళ్ళు లేకపోయినా మేము మొన్న అక్కడ ధర్నా కూడా చేసినాం, అయినా మీరు పంపులు స్టార్ట్ చేయలేదు. ఇవాళ ఎందుకు స్టార్ట్ చేసినంటే ఈ వ్యవస్థ అంతా నిర్మాణమై ఉన్నది కదా. లేకపోతే 7 నుంచి 7కి నీళ్ళు తెస్తువు, ఎల్ఎండికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చు? ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు తప్ప ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఒరిగింది ఏం లేదు, అక్కడ ఏ రైతు కూడా బతకడం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గంట పదంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కాళేశ్వరం గట్టక ముందు అక్కడ ఆ ప్రాంతం ప్రజలు వ్యవసాయం చేయలేరా? కాళేశ్వరం అనేది ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్ అది ఎవరైతే ఆ కమిషన్లు కల్వకుంట్ల కుటుంబం ఎంతమందికి అయితే కమిషన్లు పంచిపెట్టిందో అంతమంది జేబులకి వెళ్ళి ఆ పైసలు తీసుకొని ఇక్కడ 6 గ్యారంటీలు కంపల్సరీ అమలు చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సవాల్ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేటువంటి ప్రతి మాట కూడా అబద్ధమే. ఆయన అబద్ధం చెప్పుకుంటూనే పుట్టినట్టు నాకు తెలిసి ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు నిజం చెప్పింది లేదు. ఆయన ప్రజలకు చెప్పే మాట్లాడుతుండు. ప్రజలు అబద్ధాలు చెప్తే నేను నమ్ముతారు, మేము అదే చెప్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఆయన మాటను ఎవరు నమ్మేటోడు లేడు. కానీ నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు లేని నాడు కూడా పంటలు పండినాయి అంటాను కదా, పండినాయి. బోర్ల మీద, బావుల మీద ఒక్కొక్క రైతు 5-6 లక్షలు ఖర్చు పెట్టుకొని బోర్ వేసుకుంటే తప్ప, కరెంట్ వస్తే తప్ప పంటలు వండలే. ఈరోజు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆనాడు వేసినటువంటి బోర్లు కూడా నిర్వీర్యమయ్యేలాగా నువ్వు ఎక్కడ ఒక బావులలో ముంచుకునేటువంటి పరిస్థితి, నీళ్లను ఎక్కడ చూసినా కాలువలతోటి రాష్ట్రం నలుమూలల తాగునీళ్లకు సాగునీళ్లకు కష్టం లేకుండా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది నేను చెప్పేది కాదు, నేను బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రిగా చెప్పే మాట కాదు. నువ్వు ఒక సామాన్య రైతును, ఒక సామాన్య మనిషిని అడిగినా చెప్తాడు. ఇది ముఖ్యమంత్రి గారికి అర్థం కాకపోతే, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు అర్థం కాకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. చెప్పి 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 ఆశకు వచ్చినాం. ఇప్పటికే అనేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు శాసనసభలో, బయట మీటింగ్లలో చాలాసార్లు చెప్పిండ్రు. అరే దానికి అయిన ఖర్చే 94,000 కోట్లు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కావు, దాన్ని మొత్తం తిప్పి కొడితే 200 ఖర్చు, 200 కోట్ల ఖర్చు. ఈ 200 కోట్ల ఖర్చును మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైందని చెప్పడం మీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. మొత్తం కాళేశ్వరం ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని ప్రెజర్ మైన్స్ ఉన్నాయి, ఎన్ని వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, టన్నల్స్ ఉన్నాయి. ఇవన్నిటి యొక్క సమాహారమే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. దాంతో ఎన్ని అంటే 1000 చెరువులలో నీళ్లు నింపుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక మూర్ఖంగా మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేవలం ఎందుకు ఇంత బీఆర్ఎస్ నాయకులు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు? మేము 60 ఏళ్ల నుంచి దేశాన్ని పాలించినాము, అనేక రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులు కట్టించినాము, మరి మేము ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, చెప్పుకోలేము. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ లయంలో కట్టారు, ఆ లయంలో 4 ఏళ్లకే కూలిపోయింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడదామనో, నీళ్ళు తీసుకొద్దామనో, గోదావరిలో వృధాగా పోతున్నటువంటి ఆ గోదావరి పైన కనీసం కొన్ని ప్రాజెక్టు కడదామనో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడదామనో ఆలోచన ఎప్పుడు జరగలే. ఉన్నంతకాలం ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర సేవకులుగా ఉండి దీన్ని నిర్లక్ష్యం చేసేది తప్ప ఎప్పుడు ప్రయత్నం జరగలే. ఒకే ఒక ప్రయత్నం, ఏదైతే ప్రాణహిత చేవేల
ప్రాజెక్టు కట్టాలని ఒక తప్పుడు ప్రయత్నం, పర్మిషన్ లేకుండా, కనీసం దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ లేకుండా, సిడబ్ల్యూసిసి అనుమతి లేకుండా, పక్క రాష్ట్రం యొక్క అగ్రిమెంట్ లేకుండా, ఏ పర్యావరణం కావచ్చు, ఏ అనుమతి లేకుండా కాలువలు తవ్వి 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకున్న చరిత్ర వాళ్ళది. ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది, మా ప్రభుత్వాన్ని. ఇది పరిస్థితి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే మాత్రం కావాలనే కేసీఆర్ను బ్లేమ్ చేయడానికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కోణము అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. పోలవరం ఇన్నిసార్లు కూడా కూలిపోతే కూడా పట్టించుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు. కాళేశ్వరం పైన ఎందుకు ఇంత కన్నెర్ర చేస్తున్నారో అంతు చిక్కడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.